మనసుంటే మార్గం ఉంటుందంటారు. ఈ కోట్ మీరు ఎక్కడైనా వినే ఉంటారు. ఈ కోట్ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలంటే ఇంకేమనుకోక, లైఫ్ లో ఏదైనా జరగవచ్చు, కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, అదేంటో తెలియాలని. ముందు నేను చెప్తున్న ఈ చిన్న ఎగ్జాంపుల్ స్టోరీని వినండి చాలు. 1938లో హంగారీలో ఒక టాప్ లెవెల్ షూటింగ్ ఛాంపియన్ ఉండేవారు, కరోలి టాకాస్. ఆయన ఆర్మీలో ఒక సోల్జర్ కూడా. డ్రీమ్ ఏంటి అంటే, నేను ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం. అప్పట్లో ఒలింపిక్ మెడల్ అంటే దేశానికి ప్రైడ్, గర్వకారణం. బట్ 1938లో ఒక ఆర్మీ ట్రైనింగ్ యాక్సిడెంట్ లో ఆయన రైట్ హ్యాండ్ అయిన తన షూటింగ్ హ్యాండ్ అనేది బ్లాస్ట్ లో పోయింది. దేవుడు ఏదైనా సక్సెస్ అవ్వాలనుకునే డ్రీమ్ ఉన్న వాళ్ళని కిందకి దించుతాడన్నమాట. అందరూ అనుకున్నారు, అయ్యో ఇప్పుడు అతని షూటింగ్ కెరీర్ అయిపోయింది, ఇప్పుడు అతను ఏం చేయలేడేమో అని. కానీ కరోలి అలా అనుకోలేదు. ఆయన క్విట్ గా, సైలెంట్ గా, ఇప్పుడైతే ఎవరికి తెలియకుండా తన లెఫ్ట్ హ్యాండ్ తో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ప్రాక్టీస్ చేశాడు. ఈ 1938 ఒలింపిక్ లో, అంటే 10 సంవత్సరాల తర్వాత కరోలి టాకాస్ తన లెఫ్ట్ హ్యాండ్ తో గోల్డ్ మెడల్ గెలిచాడు. అప్పుడు అనిపిస్తుంది సక్సెస్ అంటే ఏంటో అని. 1948లో గెలిచిన తర్వాత 1952 ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ మరొకసారి గెలిచి చూపించాడు. 2 టైమ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ విత్ హిజ్ నాన్ డొమినెంట్ హ్యాండ్. ఇప్పుడు చెప్తా వినండి, లైఫ్ లో ఏదైనా జరగవచ్చు, కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, వాట్ నెక్స్ట్. యాక్చువల్ గా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, ఈ స్టోరీ చూడకుండా వినండి చాలు. మీరు కూడా ఏదైనా లైఫ్ లో పోగొట్టుకోవచ్చు, బట్ పోగొట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్పు. ఎప్పుడు నిరాశ చెందకండి. నేను ఇన్స్పైర్ అయ్యాను స్టోరీ వింటే నా కామెంట్ థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టండి చాలు.